పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏదైనా ప్రమాదం జరిగిన గంటలోపు ట్రీట్మెంట్ అందిస్తే ప్రాణాలు నిలుస్తాయని డాక్టర్లు చెబుతారు. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి మొదలయ్యే మొదటి గంట సమయాన్ని మెడికల్ భాషలో గోల్డెన్ అవర్ అంటారు. ఇప్పుడు ఇదే ఫార్ములా సైబర్ నేరాలకు కూడా సైబర్ నిపుణులు పోలీసులు అప్లై చేస్తున్నారు. సైబర్ మోసం జరిగిన గంటలోపు కంప్లైంట్ చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇప్పిస్తామంటున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 1500 కోట్లను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. అంటే సగటున నెలకు 150 కోట్లు కొల్లగొట్టారు కంత్రీగాళ్లు. సైబర్ నేరగాళ్ల బారిన విద్యావంతులు, ఉన్నతాధికారులు, చివరకు పోలీసులు పడ్డారు. ఈ ఆన్లైన్ మోసాలు ఎలా ఉంటున్నాయంటే ఒక తరహా నేరంపై అవగాహన పెరిగేసరికి మరో తరహాలో దాడి జరుగుతుంది. అందుకే పోలీసులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒకవేళ నేరగాళ్ల బారిన పడితే ఎలా స్పందించాలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సైబర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మీ డాడీ దగ్గర 2000 అప్పుగా తీసుకున్నాను, వాటిని ఇద్దామంటే ఆయన మొబైల్ నంబర్ పోగొట్టుకున్నాను, మీ నంబర్ను అప్పుడెప్పుడో ఫీడ్ చేసుకున్నాను, మీ పేరు మీ నాన్న పేరు ఇదే కదా అంటూ ఓ వ్యక్తి తియ్యటి మాటలతో సైబర్ వల విసిరి గృహిణికి అప్పు చెల్లించే ముసుగులో మోసం చేసిన ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కొత్త రకంగా చక్కటి ప్లాన్ తో సైబర్ మోసగాడు ఆమెను నమ్మించి మాటల్లో దింపి తికమక పెట్టి 35,000 తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లో నివసించే స్వాగతా రాయ్ అనే గృహిణికి సైబర్ మోసగాడు ఫోన్ చేసి మీ డాడీ అశోక్ కుమార్ శర్మకు నేను 2000 బాకీ ఉన్నానని వాటిని జీపే చేస్తానని ఆమెకు చెప్పాడు. తన పేరు తండ్రి పేరు కరెక్ట్ గానే చెబుతున్నాడు కదా అని ఆమె నమ్మి జీపే చేయమంది. వెంటనే ఆయన 10,000 ఒకసారి 20,000 ఒకసారి మీ అకౌంటుకు పంపించాను, నీకు మెసేజ్ వచ్చింది చూసుకో అని చెప్పాడు. ఆ మేరకు ఫోన్కు మెసేజ్ కూడా వచ్చింది. కొద్దిసేపట్లోనే 12,000 మరోసారి పంపించాడు. ఆమెకు ఆ మెసేజ్ కూడా వచ్చింది. 2 నిమిషాల తర్వాత ఫోన్ చేసి పొరపాటున 40,000 పంపాను, 2,000 కట్ చేసుకుని 38,000 తిరిగి తనకు జీపే చేయాలని ఆమెను తికమక పెట్టాడు. బాలింతరాలు అయిన ఆమె ఓవైపు చిన్నారి ఏడుస్తుండడం, ఇంకోవైపు తన చికాకు, ఈ గొడవలోనే 38,000 బదిలీ చేసింది. మరుక్షణంలోనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి 38,000 వెళ్లడం, తన ఖాతా జీరో అని చూపించడంతో వెంటనే ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. భర్త వెంటనే గంట వ్యవధిలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. వెంటనే పోలీసులు ఇది సైబర్ మోసమని గుర్తించి ఆమెకు వచ్చినవి ఫేక్ మెసేజ్లని తెలుసుకుని సైబర్ మోసగాడి ఖాతాను ఫ్రీజ్ చేశారు. గంట వ్యవధిలోనే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో సైబర్ మోసగాడి నుంచి డబ్బులు రికవరీ అయ్యే ఛాన్సును ఆమె పొందింది. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గంటసేపట్లోనే గోల్డెన్ అవర్ లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆలస్యం అవుతున్న కొద్దీ కొల్లగొట్టిన నగదు దారి మళ్లించే అవకాశాలు పెరిగిపోతాయి. అందుకే నేరం జరిగిన మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే నిలిపివేసి తిరిగి బాధితుడికి చెల్లించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలో దాదాపు 100 కోట్ల వరకు ఇలానే తిరిగి ఇప్పించగలిగారు.